స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు తన కృపలో మనల్ని అందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప ధన్యతను భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు కూడా ఈ యొక్క వాక్యాన్ని విని మీ యొక్క అవసరాలు తెలియజేస్తూ అలాగే ప్రార్థిస్తూ ఆర్థికంగా ఈ కార్యక్రమాలకు సహకారం చేస్తూ ప్రోత్సాహపరుస్తున్న మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈరోజు మనకిచ్చే వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 24వ అధ్యాయము మరి 26వ వచనం నుండి మనం చదువుకుందాం. లూకా 24 25వ వచనం నుండి చదువుకుందాం. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తులాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, ఇక్కడ ప్రభు పునరుత్థానుడైనప్పుడు ఆయన అగుపడి అనేక మందికి అగపడి ఆయన మాట్లాడారు. ఇక్కడ ఎమ్మాయి మార్గము గుండా వెళుతున్నటువంటి వారు ఇద్దరు సంభాషణ చేసుకుంటూ వెళ్తున్న వారి మధ్యన నిలబడి యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు అన్నమాట. అప్పుడు మా ప్రవక్తలు చెప్పిన మాట నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచన భావం వారికి తెలిపెను. దేవుడి వచనాన్ని దీవించును గాక. బిడ్డలారా, మనం ఈ కార్యక్రమం గత 2 కార్యక్రమాలు సొలొమోను కంటే గొప్పవాడని నిర్విటంగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడైతే ఇక్కడ ఈ యొక్క మాటను బట్టి ఏంటి, మోషేయు ప్రవక్తల గ్రంథంలో చెప్పబడిన ఆయన గురించి చెప్పబడిన మాటలన్నిటిని భావాన్ని వారికి తెలియజేశారు. నిజంగా ఇది కూడా అనేక కార్యక్రమాల ద్వారా ఎపిసోడ్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ పునరుత్థానుడైన యేసు ప్రభు గురించి తెలుసుకోవడమే కాదు, ఆయన గురించి లేఖనములో ఉన్న సంగతులు మనం తెలుసుకోవాలి. ఆయన మోషే గ్రంథంలో ఉన్నాయి, ప్రవక్తల గ్రంథాల్లో కూడా ఆయన గురించి వ్రాయబడ్డాయంట. అవి ఆయన ఎత్తి ఆ మాటలు తన్ను గూర్చి వారికి తెలియజేశారంట. చూడండి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము చూసారా. తన్ను గూర్చిన అంటే యేసు ప్రభువుని గురించి వ్రాయబడ్డాయన్నమాట. మోషే గ్రంథాలు ఏమిటి? 5 ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండం మోషే గ్రంథాలు, తర్వాత న్యాయాధిపతులని రాజుల గ్రంథాలు ఎన్నో, తర్వాత ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. సో ఇక్కడ మోషే గ్రంథంలోనూ సమస్త ప్రవక్తల గ్రంథాల్లోనూ లేఖనములన్నిటిలో ఆయన గురించి వ్రాయబడ్డాయంట అని చెప్పి భావము ఏంటి, ఆయన శ్రమ పడటం గురించి వ్రాయబడి ఉంది, ఆయన పునరుత్థానం గురించి వ్రాయబడి ఉంది. ముఖ్యంగా శ్రమపడి తిరిగి లేస్తాడు అనేటువంటి వచనాలు కూడా ఇక్కడ రాయబడ్డాయి. ఆయన సిలువ వేయబడతాడు, ఆయన శ్రమలు పొందుతాడు, మరణిస్తాడు, తిరిగి లేస్తాడు అనే సంగతులు మోషే గ్రంథంలో ఉన్నాయంట. తర్వాత మరి ప్రవక్తల గ్రంథంలో ఉన్నాయంట. హల్లెలూయా. బిడ్డలారా, ఇవి ఒక్కొక్కటి మనం చదువుకుంటే మనం అనేక ఉపమానములు అనేక చోట్ల యేసు ప్రభుని గురించి లేఖనాల్లో మనం తెలుసుకోవచ్చు. ఆయన వచ్చి శ్రమ పడతాడని, ఏమండి, ఆయన సిలువ వేయబడతాడని, తిరిగి 3వ దినాన్ని లేస్తాడని, మహిమను పొందుకుంటాడనే విషయాలు చాలా ఈ మన బైబిల్లో అనేక గ్రంథాల్లో అంటే ఈ పుస్తకాల్లో, బైబిల్లో ఉన్న అనేక పుస్తకాల్లో అక్కడ చక్కగా వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా వీరు ప్రభుని గురించి విన్నారు. వీరు నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళు ఈయన గురించి సంబోధించుకుంటూ ఆలోచిస్తున్నారనమాట. అవి కూడా మనం ఒకసారి చదువుదాం. సో ముఖ్యంగా చూడండి, ఇక్కడ వచనాలు చదువుకున్నాం చూడండి.
13వ వచనంలో ఉంది, ఇదిగో ఆ దేశమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఎవరో ఇద్దరు అన్నమాట, ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయి మార్గం గుండా వెళుతూ జరిగిన ఈ సంగతులను గురించి ఒకరినొకరు సంభాషించుండిరి. వారు అంటే అప్పుడు రోజుల్లో ఆయన సిలువేయబట్టం, చనిపోవడం, సమాధి చేయబట్టం, తిరిగి లేవటం, సమాధి చేయబడిన విషయాలన్నీ వీరికి తెలుసు. అయితే ఇప్పుడు తిరిగి లేచాడని వార్త కూడా వీళ్ళకి వినపడింది. ఆ విషయాలన్నీ చెప్పుకుంటున్నారన్నమాట. మనం యేసుని గురించి మాట్లాడుకుండటం మంచిది, ఎందుకంటే అనేక సత్యాలు మనకు తెలుస్తాయి. ఆయన వచ్చి మనతో మాట్లాడతారు కూడా, తెలియని విషయాలు ఏమైనా ఉంటే తెలుసుకోవచ్చు. వీళ్ళని మనం చాలా చాలా అమాయకులంగా, అందులంగా, మరి మందమతులంగా ఉన్నాం. అంటే వీఆర్ సో అంటే అన్ఇంటలెక్చువల్, అజ్ఞానులుగా ఉన్నాం, వేరువారంగా ఉన్నాం. ఒకసారి ఆయన గురించి తెలుసుకోలేకపోతున్నాం, ఆయన గురించి ఉన్న లేఖనాలు అర్థం చేసుకోలేకపోతున్నాం, ఎవరైనా చెప్తుంటే తెలుసుకోలేకపోతున్నాం, అందుకే యేసుని నమ్ముకోలేకపోతున్నాం. కానీ ఇక్కడ ఆయన గురించి వచ్చి శ్రమ పొంది సిలువ వేయబడి మరణించి తిరిగి లేస్తాడనే లేఖనముల్లో అనేక చోట్ల ఆయన వచ్చి సిలువ వేయబడతాడు, మరణిస్తాడు అనే సంగతులు మోషే గ్రంథంలోనూ అలాగే ప్రవక్తలు అనేక చోట్ల ఉన్నాయి. అవి మనం తెలుసుకుంటే నిజంగా జ్ఞానవంతులం అవుతాం. అదే అందుకనే వీళ్ళు ఏదో నమ్మలేని పరిస్థితులు ఏవో మాట్లాడుకుంటూ ఉన్నారు. చూడండి, దయతాల మాటలు మనం నేర్చుకుందాం. సంగతుల గురించి ఒకరినొకరు సంభాషించుండు. వారు ఆలోచించుకుని చుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. సరే, మనం దేవుని గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా యేసయ్య మన దగ్గరికి వచ్చి నడుస్తాడు. మనం నడుస్తాడు. మనం పక్కన ఉంటే, ఇప్పుడు మనం కూర్చుంటే పక్కన ఉంటాడు. మనం ఆయన గురించి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తుంటే, పాటలు పాడుకుంటే ఆయన మనతో ఉంటాడు, మన ప్రక్కన ఉంటాడు అంటాడు. సరే, వీళ్ళు యేసు ప్రభుని గురించి ఆయన మరణం, సిలువ వేయబడ్డారు, ఇలా సమాధి చేయబడ్డారని అని, ఎన్నో శ్రమ పెట్టారని, శ్రమను ఉందాడని, ఇలాగ ఎన్నో చెప్పుకొని హింసించడం ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారనమాట. వస్తూ ఉంటే ఈయన వారి మధ్యన వారితో కూడా, అక్కడ రాయబడడం చూడండి, ఆ యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. హల్లెలూయా. సరే, నీ సంభాషణ, వారి సంభాషణ వింటూ ఉన్నాడు, వారితో నడుస్తున్నాడు, వారి దగ్గరే ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు యేసయ్యను ఆయన సన్నిధిలో నువ్వు సంభాషించుకుంటావు, మాట్లాడుతూ ఉంటే, ఆయన గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే, ఆయన ఎవరో తెలుసుకోవాలని, జరిగిన విషయాలన్నీ గురించి సంగతులు తెలుసుకొని నువ్వు ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఆయన నీతో ఉంటాడు, నీతో నడుస్తాడు, నీ ఆలోచనలన్నీ ఆయన వింటాడు, నీతో మాట్లాడి తన మహిమను చూపిస్తాడు. హల్లెలూయా. బిడ్డలారా, మనం అవివేకులుగా ఉన్న, అజ్ఞానులుగా ఉన్నాం. ఆయన గురించి అసలు మాట్లాడేకోం. మనం ఆయన గురించి మనకు అవసరం లేదు అన్నట్టుగానే మరి తలస్తూ ఉంటాం. అది సిలువ అనేటప్పటికీ అది ఒక వెరితనంగా భావిస్తాం. కానీ ఎందుకు శ్రమ పడ్డాడు? అవి లేఖనాల్లో ముందే దేవుడు చెప్పాడు, వస్తే శ్రమ ఎందుకు సిలువ వేయబడతాడో, సిలువ వేయబడటం వల్ల, దెబ్బలు తినడం వల్ల, ఆయన సిలువలో రక్తం కార్చడం వల్ల అసలు మానవుడికి ఏంటి జరిగేదో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోక కేవలం మనం వెరివారంగానే ఉన్నాం. అందుకనే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం అని ఉంది. అర్థమైందండి? కానీ నువ్వు నమ్మితే అందులో దేవుని శక్తి ఉన్నది. హల్లెలూయా. కొరింథీ పత్రికలో మరి పౌలు సిలువను చూడండి, మొదటి కొరింథీలో అక్కడ 1వ అధ్యాయం, మొదటి పత్రిక కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, బాప్తిసం ఇచ్చిన క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము. సరే, ప్రజలకు ఎలా ఉంది? వెరితనం ఉంది. కానీ రక్షించబడుచున్న మనకు, అంటే రక్షణ ఉంది సిలువలో.
అద్వైన సిలువ ద్వారా సిలువే మానవుడికి విలువ తెచ్చేది. సిలువ ద్వారానే మానవుడికి రక్షణ దొరుకుతుంది. ఆ రక్షణే మానవుడికి నిత్య జీవాన్ని ఇచ్చేది. ఆ రక్షణ పొందాలంటే సిలువ వైపు చూడవలసిందే. అయితే రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి, హల్లెలూయా. నశించుతున్న వారికి వెరితనంగా ఉంది, రక్షణ పొందుతున్న మనకైతే దేవుని శక్తిగా ఉంది. ఆయన సిలువ వల్ల మానవుడి రక్షణ ఉంది, స్వస్థత ఉంది. సిలువలో కార్చిన రక్తం ద్వారా పాప క్షమాపణ ఉంది, విడుదల ఉంది. కాబట్టి ఇవి పునరుత్థానుడు అయిన తర్వాత మనం సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేవడం, అప్పుడు చెప్పుకుని అప్పుడు వినడమే కాదు, ముందుగానే దేవుడు లేఖనాల్లో ఆయన సిలువను మరి చనిపోతాడని, సిలువలో సమాధి చేయబడతాడు, హింసించబడతాడని, గాయాలు పొందుతాడని, ఇవన్నీ కూడా రాయబడినాయి. అవి మనం ఈరోజు రేపు అవసరం ఎన్ని క్లాసులైనా అన్ని తరగతులుగా ఒక్కొక్కటి చెప్పుకుందాం. అందులో దేవుడు మిమ్మల్ని ఎలాగ బలపరుస్తారో చూద్దాం. ఓకేనా? వీడు సంభాషించుకొని చుండగా ఆయన తానే దగ్గరికి వారితో ఉన్నాయి. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడిను. మనం తెలుసుకోవటానికి ఎందుకు వారు పక్కనే మనిషిలాగే ఆయన కూడా నడుస్తూ ఉన్నాడు, కానీ ఆయన యేసు అని వాళ్ళకి తెలియలేదు, గుర్తుపట్టలేదు. కారణం ఏంటంటే ఆ కన్నులు, ఆ దేవుని చూసే కన్నులు మూయబడి ఉన్నాయి, గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే కన్నులు తెరవబడాలి. కళ్ళు తెరిస్తే కనబడతాడు క్రీస్తు. ఆత్మీయ కన్నులు తెరవబడినప్పుడు ఖచ్చితంగా ప్రభు కనబడతాడు, మాట్లాడతాడు. ఆయన మహిమను మనం చూడగలుగుతాము. చూడండి, ఇక్కడ వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారు కన్నులు మూయబడిను. సరే, ఈరోజు నీ కన్నులు ప్రభుని చూచే కన్నులుగా ఉన్నాయా? చూడలేని కన్నులుగా ఉన్నాయా? మూయబడిన కన్నులుగా ఉన్నాయా? తెరవబడిన కన్నులుగా ఉన్నాయి. మూయబడిన కన్నులుగా ఉంటే నువ్వు ఇంకా అమాయకుడిగానే ఉన్నావు, యేసు ఎవరో నీకు తెలియని వాడిగా ఉన్నావు. నీ కన్నులు తెరవబడి ఆయన గుర్తించినట్లయితే నీవు జ్ఞానవంతుడు. అదే తెలివి, గొప్ప శక్తి, దేవుని శక్తి నీకున్నట్లు లెక్క కనబడుతుంది. మూయబడిన ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనొచ్చున్న ఈ మాటలు ఏమని అడుగగా, సరే వారితో మాట్లాడుతున్నారని వాళ్ళు మాట్లాడుకుంటే ఈయన మధ్యకెళ్ళి వారితో మాట్లాడుతున్నారు. వారు ఏమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి, అంటే ఏడుస్తున్నారు, వేదన దుఃఖంతో ఉన్నారు. ప్రభువుని చంపేశారు, అంటే సిలువేశారు, ఆయన చనిపోయాడు అని దుఃఖిస్తూ ఉన్నారన్నమాట, వేదన చెందుతూ ఉన్నారు. వారిలో క్లెయోఫా అనువాడు, సరే ఒకని పేరు కూడా రాయబడింది. క్లెయోఫా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడవే ఎరుగువా అని ఆయన అడిగింది. ఏంటి అని అడుగుతుంటే వీళ్ళు బాధపడి, క్లెయోఫా అనే అతను ఇన్ని యెరూషలేములు ఇంత ఎలా జరుగుతూ ఉంటే ఆ జరిగిన విషయాలు నీ ఒక్కడవే తెలియవా? అసలు తెలియని వారు ఎవరు ఉండరో, అందరికీ తెలుస్తుంది అక్కడ జరిగిన విషయాలు. ఈ సంగతులు కూర్చిన నీ ఒక్కడవి ఎరుగు అని ఆయన అడిగాను. ఆయన అవి ఏమని వారు అడిగినప్పుడు, ఏంటి విషయాలు అని అడిగాను, ఏంటి జరిగిన విషయాలు ఏంటి అని అడిగితే ఆయన అవి ఏమని వారు అని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే, దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయ్యుండెను. సరే, శక్తిగల ప్రవక్తగా ఉన్నాడని తెలుసుకున్నారు. క్రియలోను సత్యములోను మాటల్లోను వాక్యములోను అన్నిట్లో కూడా దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట గొప్ప శక్తి కలిగిన ప్రవక్తగా ఉన్నాడు, గొప్ప దైవజనుడిగా ఉన్నాడు అని చెప్పారు. మన ప్రధాన యాజకులను అధికారులు ఆయన్ని ఎలాగో మరణశిక్షకు అప్పగించి సిలువ వేసిద్రో నీకు తెలియదా? సరే, అలాంటి ప్రవక్తను, ఆ గొప్ప శక్తి కలిగిన ఆయన్ని ఏం చేశారు? ప్రధాన యాజకులు అధిపతులు ఏం చేశారు? మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించుతురు నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచించబోయేవాడు ఈయన అని మేము నిరీక్షించుంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. సరే, 3 రోజులు అంటే ఆ తర్వాత 3 రోజుల తర్వాత కనిపించాడు ఈయన. 3 రోజులు అయిపోయింది, మళ్ళీ ఇంకో సంగతి కనబడుతుంది. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమ కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పారని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. ఆయన అవును నిజంగా మరి
స్త్రీలు ఎవరో మరియా మగ్దలేని మరియా, మరి వెందలకాడే యేసుప్రభు ఆదివారం ఇంకా చీకటి ఉండగా వెళ్ళి సుగంధద్రవ్యాలు ఆయనకి పూయాలని వెళ్ళినప్పటికీ ఆయన సమాధిలో లేడు. అప్పుడు దేవదూత కనపడి చెప్పింది, ఆయన లేడు, మీరు సమాధులు మృతుల్లో సజీవుడైన వారిని మృతులు ఎందుకున్నారు, ఆయన తిరిగి లేచాడని చెప్పింది. హల్లెలూయా. ఈ వార్త కూడా మాకు వినబడినప్పుడు విస్మయం కలుగజేసిరి, తిరిగి లేచాడని. ఇటు వేదన ఉంది, ఇటేమో ఆశ్చర్యంగా ఉంది కలిగజేయరు. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొరు కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. ఇది జరిగిన విషయం. కొందరు స్త్రీలు చెప్పిన దాన్ని బట్టి వెళ్ళారు. వెళ్ళి ఆయన జరిగినట్టు ఖాళీ సమాధిగానే ఉంది, ఆయన వస్త్రాలు అక్కడ ఉన్నాయి, కానీ ఆయన కనపడలేదు అని చెప్పారనమాట. చెప్పిరి. అందుకు ఆయన, అప్పుడు యేసుప్రభు చెప్పిన మాటలు అనమాట. అందుకు ఆయన, అవివేకులారా, సరే ఎవరు వీళ్ళు? చాలాసార్లు మనం ఇలాగే ఉంటాం. బైబిల్లో అవివేకం గురించి చాలాసార్లు రాయబడింది. దేవుని నమ్మనటువంటి మందమతులుగా, వచనాలు ప్రవక్తల గ్రంథాలు లేకపోతే బైబిల్లో ఉన్న వాక్యాలు మనం నమ్మలేని మందమతులు, తెలియనటువంటి వారం ఉన్న అజ్ఞానులు, వెరివారంగా ఉన్నాం. వెరితనంలో ఉన్నాం మనం. చాలా అవివేకులు, అజ్ఞానులంగా ఉన్న ప్రభుని గురించి తెలుసుకున్నట్లో ఆయన మామూలుగా లేదు. ముందుగానే వ్రాయబడిన ప్రకారంగానే ఆయన ఈ లోకానికి వచ్చాడు, సిలువేశారు, శ్రమలు పొందాడు, సిలువేయబడ్డాడు, సమాధి చేయబడి 3 దినాల సమాధి తిరిగి లేస్తానని అన్నీ ముందుగానే వ్రాయబడి ఉన్న ప్రకారం అయ్యే మనం ఇప్పుడు 2-3 కార్యక్రమాలు చెప్పుకున్నాం. ఎక్కడెక్కడ రాయబడ్డాయో అన్నీ మీకు వివరంగా చెప్తాను. కాబట్టి మనం యేసుప్రభు తిరిగి లేచాడు అని లేచిన ప్రభునే మనం లేచిన తర్వాతే నమ్ముకోవాలని పని లేదు. దానికంటే ముందు లేఖనాల్లో బైబిల్లో రాయబడింది, అది చూసి నమ్మితే చాలు. మనం అవి తెలుసుకుంటే చాలు, జ్ఞానం కలిగిన వాళ్ళే. వీళ్ళు అవి తెలుసుకోకుండా ఆశ్చర్యపడుతున్నారు. కానీ ఎందుకు? అందుకనే అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి, సరే క్రీస్తు శ్రమ పడతాడు. ఈ శ్రమపడి అనే మాట ఎన్నో రెఫరెన్స్లు మనం చెప్పుకోవచ్చు. ఎలాగూ ఆ మాట శ్రమపడి తన మహిమలో ప్రవేశించట, తిరిగి లేచుట అగత్యమని ప్రవక్తలను అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు ప్రవక్తలు చెప్పిన లేఖన తన్ను గూర్చిన వచనములు వారికి తెలియదు. అప్పుడు ఇవన్నీ ప్రసంగం చేశారు. ఇది మనం నేర్చుకోవాలి. ఆయన ఏం ప్రసంగం చేశారో, ఏ గ్రంథంలో ఏమున్నాయో ఆయన వివరించారో అవన్నీ మనం ఈ వచ్చే కార్యక్రమాల్లో వరుసగా మనం తెలుసుకుందాం. ఉదాహరణకి ఈరోజు ఒకే ఒక సన్నివేశం మనం తెలుసుకుందాం. అది అబ్రహాము కుమారుణ్ణి ఇస్సాకును బలి ఇచ్చినప్పుడు, బలి ఇవ్వటం ద్వారా అక్కడ దేవుడు తన కుమారుణ్ణి అనగా యేసుప్రభుని బలిస్తాడు, పంపించి బలియాగం చేస్తాడని ఒక సన్నివేశం అబ్రహాముతో దేవుడు ఒక సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందు గురించి అక్కడ అది మనం చదువుకుని అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ ఆ క్రీస్తు వారి గురించే దేవుడు అక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, దయతో అది చదువుకుని మనం ప్రార్థన చేద్దాం. 22వ అధ్యాయం 1వ వచనం చదివితే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించారు. ఏమండి, మనం బోల్డ్ రిఫరెన్స్ చెప్పుకోవచ్చు. ఆయన శ్రమపడి సిలువ వేయబడి తిరిగి లేస్తాడనే విషయాలు, సంగతులు లేఖనాల్లో బోల్డ్ ఉన్నాయి. అనేకం మనం ఒక్కొక్క కార్యక్రమంలో ఒకటి చెప్పుకోవచ్చు, లేకపోతే 2-3 చెప్పుకుని ఈ సత్యాన్ని తెలుసుకుని కేవలం ఆయన తిరిగి లేచినప్పుడే మనం నమ్ముకోవడం కాదు, లేవకముందే ఆయన గురించి రాయబడ్డాయని తెలుసుకుని ఆయన నమ్మితే మనం జ్ఞానులం అవుతాం, తెలివైన వాళ్ళం అవుతాం. తెలుసుకుని నమ్మితే చాలు, అది గొప్ప భాగ్యంగా మనకు కనబడుతుంది. అబ్రహాము కుమారుని బలిచ్చినప్పుడు ఏ విధంగా దేవుడు కోరుచూడండి. ఆ సంగతులు జరిగిన దేవుడు అబ్రహాం ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువు, అతడు చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మొరియో దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. హల్లెలూయా. సరే, ఇక్కడ అబ్రహాము కుమారుడైన ఇస్సాకును దేవుడు బలిమ్మంటున్నాడు. మొరియో కొండ మీద తీసుకెళ్ళి బలిమ్మంటున్నాడు. యాక్చువల్గా దేవుడు బలిని కోరేవాడా? కాదు.
అబ్రహామును పరిశోధించడానికి, శోధించడానికి పరీక్ష టెస్టింగ్ పెట్టాడనమాట. అందులో ఒక మాట ఏంటంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అన్నాడు. ఎక్కడ ఒక్కడై ఉన్న నీ కుమారుని అన్నాడు. మరి అబ్రహాముకు ఒక్కడా కుమారుడు? ఇద్దరు. ఎంతమంది అండి? ఇద్దరు. ముందు ఇస్మాయిల్ ఉన్నాడు, తర్వాత ఇస్సాకు. ఇక్కడ ఇస్మాయిల్ని గుర్తు చేయట్లేదు, ఇస్సాకుని గుర్తు చేస్తున్నాడు. యాక్చువల్గా నిజానికి ఆ కుమారుడు ఇక్కడ బలిచ్చే కుమారుడు, బలి ఇవ్వబోతున్న కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ముందుగా అబ్రహాముకి సంగతులు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. నీ కుమారుణ్ణి, నీ ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి తీసుకెళ్ళి మోరియా కొండ మీద బలి ఇమ్మన్నట్లు దేవుడు తన ఏకైక కుమారుడి, ఎక్కడ యోహాను సువార్త మరి 3:16 ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా తన అద్వితీయ కుమారుని, అలాగా ఏకైక కుమారుడు. ఇక్కడ అబ్రహాముకి ఇస్సాకు ఎలాగైతే ఏకైక కుమారుడు ఉన్నా, అలాగే దేవుడు కూడా అద్వితీయ కుమారుడుగా ఉన్నాడు యేసయ్య. యాక్చువల్గా అబ్రహాము కుమారుడు కూడా మరి యేసు ప్రభువే. అక్కడ ఇస్సాకులో శారీరకంగా ఇస్సాకు అయితే ఆత్మీయంగా యేసు ప్రభు కుమారుడుగా ఉన్నాడు. అర్థమైందండి? అబ్రహాము సంతానము అని ఉంది. సంతానం అంటే ఆ సంతానం క్రీస్తు. అందుకే సువార్తల్లో అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఉంటారు. కాబట్టి ఇక్కడ ముందుగానే అబ్రహాముతో దేవుడు తన కుమారుడు గురించి లేఖనాల్లో ముందుగా రాయించి పెట్టాడనమాట. తన కుమారుడు పంపిస్తాడు, ఆయన బలిపిస్తాడు, బలిస్తే చేస్తాడు, ఆ బలిని యాగం ద్వారా మానవాళ్ళందరూ గొప్ప రక్షణ దొరుకుతుంది అని సువార్తను ముందుగానే అబ్రహాముకి తెలియజేసి, అందువల్ల ఇస్సాకును మోరియా కొండ మీద తీసుకెళ్ళి బలిమ్మంటాడు. కాబట్టి ఒక్కగానొక్క కుమారుడు అంటే అద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసు. ఇప్పుడు తీసుకెళ్ళి బలిమ్మన్నప్పుడు అబ్రహాం వెంటనే అన్నీ చేసుకుని వెళ్ళిపోయి ఏం చేశాడు? కట్లు పేర్చి బలి ఇచ్చేయాడు. వెంటనే అబ్రహాం ఏం చేసి బలిని కోరేవాడు కాదు. వెంటనే అబ్రహామా ఆగు అని చెప్పి, నీకొక్కడై ఉన్న నీ కుమారుని, సరే నీకొక్కడై ఉన్న నీ కుమారుడు, ఒక్కడే కుమారుడు. యోహాను సువార్తలో 3:16 అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు యేసయ్య. కాబట్టి నీ ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నీవు నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడవు, నిన్నువల్ల నాకు కనబడుచున్నదని. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఒక పొట్టేళ్ళు వెనుక తట్టున కనబడెను. హల్లెలూయా. సరే, ఆ పొట్టేళ్ళు ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సాదృశ్యం. మరి ఇక్కడ మోషే గ్రంథంలో అనగా ఆది కాండంలోను మరి సంఖ్యాకాండ ప్రకటన బలులు అర్పణలు కూడా ఇచ్చాడు. ఈ బలులు అర్పణలు అన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యం వింటున్న దేవుని వెళ్ళారా, మరి ఇక్కడ ప్రభు అయిన యేసు ఆ అమ్మాయి గ్రామానికి వెళుతున్న ఆ ప్రజలతో మరి ఆయన గూర్చిన వచనాలు మోషే గ్రంథంలోను ప్రవక్త లేఖలో చెప్పినప్పుడు నిజంగా వారు ఆ తర్వాత చెప్పుకుంటున్నారు. ఆయన మరి కనపడి అదృశ్యుడైపోయిన తర్వాత ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన గుండెలు మండలేదా అంటున్నారు అని అప్పుడు తెలుసుకున్నారు. అంతరార్థం అయిపోయిన తర్వాత ఆయన ప్రభు అని చేతుల్లో గాయాలు చూశారు, ఆశ్చర్యపడి వెంటనే ఆయన అదృశ్యమైపోయాడు. సరే, కనుక యేసు ప్రభు నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు. ఆయన మన కొరకు వచ్చి లోకానికి వచ్చి శ్రమపడి సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున లేచిన దేవుడు. అది తిరిగి లేవచ్చినప్పుడే మనం నమ్ముకోవడం. నమ్మకం ముందే, రాకముందే, అన్నీ జరగకముందే మోషే గ్రంథంలో ప్రవక్త ఆయన గురించి రాసినాలన్నీ కూడా నెరవేర్చాడు. అంతే, ఎలా రాయబడ్డాయి అన్నీ నెరవేర్చు. కాబట్టి యేసయ్య లోకానికి వచ్చాడు. ఆయన శ్రమ పొంది సిలువ వేయబడి రక్తం చేసి ప్రాణం పెట్టి కనుక వాక్యం ఉంటుంది దేవుడు. ఆయన మరి సిలువ వేయట కారణం ఏంటంటే మనల్ని అందరినీ రక్షించడానికి, మన పాపముల నుండి విమోచించి మనల్ని రక్షించి నిత్య జీవంలోనికి ఇవ్వడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ యొక్క ఒకే విషయంలో అబ్రహాం విషయంలోనే కాదు, అనేక బలులు అర్పణలు మరి మోషే గ్రంథం రాయబడి అవన్నీ కూడా యేసు ప్రభు వారికి సూచనగా ఉన్నాయి. గొర్రెలు రక్తం, మేకల రక్తం, కొట్టెల రక్తం, ఇంకా మీకు అనేక విషయాలు చెప్తాను. మరి అన్నీ కూడా ప్రభుని యేసుని సూచిస్తున్నాయి. అన్నీ ముందుగా లేఖనం రాయబడ్డాయి.
తన కుమారుడిని పంపించి ఆయన బలైతాడని. కాబట్టి యేసు 2000 సంవత్సరాలు ఈ లోకానికి వచ్చి మన పాపం గొల్గొతా కొండ మీద సిలువై రక్తం చిందించి బిడ్డలారా ప్రాణం పెట్టి సమాజం 3వ దినం తిరిగి లేచే కారణం ఏంటి? మనందరినీ రక్షించడం కొరకు, మనందరి నిమిత్తము బలి అయ్యి ప్రాణం పెట్టి మనందరిని విమోచించి బాగు చేసి మరి పరలోకం చేర్చడం కొరకు ఆయన వచ్చాడు. ఆ సంగతి మనం తెలుసుకొని ఆయన నమ్మి రక్షణ పొంది నిత్య జీవానికి వారసులు అవ్వాలని దైవజనుడిగా నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇక వచ్చే వారాల్లో అనేక విషయాలు లేఖనంలో ఏమి రాయబడ్డాయో అన్నీ ఒకటి తర్వాత ఒకటి. ఇప్పుడు కేవలం ఆదికాండంలో అబ్రహాంతో కుమారుని అర్పించినప్పుడు ఉన్న ఆ విషయమే మనం నేర్చుకున్నాం. ఇంకా అనేక సంగతులు గ్రంథాల్లో, ప్రవచన గ్రంథాలు రాయబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము ఒకటి తర్వాత ఒకటి నేర్చుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. అలాగే ప్రభువుని తెలుసుకొని రక్షణ పొంది ఆయన ఇచ్చే నిత్యజీవం పొందాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్యా నీకు వందనాలు. మరి ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి నీకు వందనాలు. ఎమ్మాయి మార్గం గుండా వెళుతున్న 2 వ్యక్తులతో వారు నీ గురించి మాట్లాడుకొనిచుండగా వారితో మధ్య నుండి నీ వారితో నడిచి వారి విషయాలన్నీ తెలుసుకుని వారితో నువ్వు మాట్లాడి నాయన ఇదిగో మోషేయు ప్రవక్తల గ్రంథంలో ఉన్న అనేక ఆయన గురించిన విషయాలన్నీ భావం వారికి తెలియజేసావు. నీకు వందనాలు. మరి ఆ విషయాలన్నీ ఇదిగో మరి కార్యక్రమం టీవీ పరిచయాల ద్వారా మేము నేర్చుకొని చుండగా బిడ్డల అనేకులు తెలుసుకొని ఓహో ఎప్పుడో ముందుగానే తిరిగి లేపడం ముందే ఆయన శ్రమ పడతాడని, సిలువేయబడతాడని మరి మోషే గ్రంథ ప్రవక్తలు రాయబడ్డాయని తెలుసుకొని నేను నమ్మి నువ్వు ఇచ్చే రక్షణ, స్వస్థత, ఆత్మ కలిగి ఆ నిత్యం పొందుకునే బిడ్డలుగా అందరిని సిద్ధపరచండి. విన్న వాక్యం అందరి హృదయాల్లో పడి అది 100 ఫలించడానికి సహాయం చేయండి ప్రభు. నమ్మితే రక్షణ ఉంది, నమ్మకపోతే నరకముందని తెలుసుకొని నమ్మి రక్షణ పొంది ఆ నిత్య జీవన స్వాతంత్ర కృప అందరికి దయచేయండి. ఈ కార్యక్రమాల ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. నన్ను మీరు కూడా వాడుకుంటున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు తెలుస్తున్నాను. ఇంకా బలపరిచి నీ మహిమ కొరకు వాడుకోండి. అలాగే ప్రచారాలు చేస్తున్న ఈ టీవీ రక్షణ మార్గం అనే టీవీ ఛానల్ వారిని కూడా మీరు దీవించి నీ పరిచయ కొరకు ఘనంగా నీ మహిమ కొరకు వాడుకోండి. మీరే ఈ కార్యక్రమాలన్నిటి ద్వారా టీవీ పరిచయ ద్వారా ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుకుంటారని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించునుగాక. థ్యాంక్ యూ.